అంటే మనకేం తెలుసు అంటే భక్సింగ్ గారు తెలుసు, మనకేం తెలుసు అంటే భక్సింగ్ గారి దర్శనము తెలుసు, మనకేం తెలుసు అంటే భక్సింగ్ గారి క్రమము తెలుసు. కానీ భక్సింగ్ గారు విడిచిపెట్టి వెళ్ళిన మాదిరిని అనుసరించడం తెలియదు. తెల్లబట్టలు వేసుకోవడం తెలుసు, తెల్లబట్టలు వేసుకోవడం తెలుసు, కానీ హృదయంలో తెల్లగుండే తెలియదు. దేవుణ్ణి ప్రేమించాలనేది తెలుసు, నిన్ను నువ్వు ప్రేమించినట్లు పక్కనోని కూడా ప్రేమించాలనేది మనము పరిగణలోనికి తీసుకోవడం. మనము అంత పెద్ద గొప్ప దైవజనుని మాటలను లేదా ఆయన మాదిరిని చూడడం తెలుసు, ప్రతిదానికి భక్సింగ్ గారి పేరు వాడుకోవడం తెలుసు, కానీ ఆయన మాదిరిని అనుసరించడం మాత్రం తెలియదు. పేరుకే భక్సింగ్ గారు, మిగతాదంతా నీ సింగాలే. ఎందుకు ఇవన్నీ అంటే సంఘంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనము పద్ధతికి అలవాటు పడినాము కానీ ప్రత్యక్షతకు దూరం అయిపోయినాం. మనము పద్ధతికి అలవాటు పడినాము, క్రమమును నేర్చుకున్నాము, కానీ వారు చేసిన క్రయధనమును విడిచిపెట్టినాము. మనము అలవాట్లు నేర్చుకున్నాము కానీ, ఆచారాలు నేర్చుకున్నాము కానీ, ఆత్మ ద్వారా నడిపించబడడం నేర్చుకోలే.